హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలితా వంటిల్లు. లలితా వంటిల్లులో ఇవాల్టి రెసిపీ ఎంతో రుచికరమైన ఆంధ్రా స్టైల్లో చేసిన పప్పుచారు. పప్పుచారు ఈ విధంగా చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులో 1 కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. దీన్ని తీసుకోవాలి. అలాగే 2 టమాటాలని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 కప్పుల వాటర్ని కూడా యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పుని నానబెట్టినట్లయితే తొందరగా ఉడుకుతుంది. పప్పు అంతా ఉడికిన తర్వాత ఒక పప్పు గుత్తితో దీన్ని మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని ఇలా రసం తీసి వేసుకోవాలి. దీనికి మరొక 2 గ్లాసుల వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో పొడుగ్గా కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కలు, 4-5 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి ఇట్లా వేసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, వీటన్నిటిని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు అలాగే చిన్న అల్లం ముక్కని ఇలా కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోవాలి. అలాగే 2 కరివేపాకు రెబ్బల్ని కాడలతో సహా వేసుకుని బాగా మరిగించుకోవాలి. దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పును కూడా దీనిలో వేసుకుని మరిగించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఇదంతా బాగా మరిగిన తర్వాత దీనిలో ఒక చిన్న కొబ్బరి ముక్కని ఇలా తురుము వేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము పప్పుచారులో చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి కొబ్బరి తురుముకు బదులు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని కొద్దిగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పోపు గిన్నె తీసుకొని దానిలో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, అలాగే 4 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా ఇంగువ ఇవన్నీ వేసుకొని కొంచెం క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత పప్పుచారులోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే ఈ పప్పుచారుని ఎంత ఈజీగా తయారు చేసేసుకున్నాము. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.